గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో మార్కెట్‌లో మనకి ఈరోజు అరౌండ్ 180 పాయింట్స్ గ్యాప్ డౌన్ అవుతుందండి బ్యాంక్ నిఫ్టీ. సో మనకు నియర్ బై ఇక్కడ బయర్స్, సెల్స్ అవైలబుల్ లేవండి. అంటే ఆల్రెడీ మొన్న ఎవరైతే బై చేసినారో సో ఎగ్జిట్ మూవ్‌మెంట్‌లో లాస్ట్ మూవ్‌మెంట్‌లో వీళ్ళని ఎగ్జిట్ చేపిచ్చేసి ఉండొచ్చు. ఎందుకంటే మండే రోజు ఒకవేళ గ్యాప్ డౌన్ అవుతుందని ఎవరైతే అనుకుంటారో నియర్ బై బయర్స్ ఎగ్జిట్ అయ్యి ఉండొచ్చు. సో మనకు మిగిలింది ఇప్పుడు సెల్లర్స్ టార్గెట్ చేయనీకండి. సో చూద్దాం 48,200 కిందికి మార్కెట్ ఎళ్ళిందంటే సెల్లర్స్ స్ట్రాంగ్ అవుతారు. సో దాని తర్వాత మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉండదు. మార్కెట్‌లో 48,200 కిందకొస్తేనే సెల్లింగ్ చేస్తానండి. లేదంటే లేదు. ఈ హై 48,200 పైన ఉందంటే మార్కెట్‌లో నేను బయింగ్ సైడ్ వెతుక్కుంటాను. ఎందుకంటే ఇక బయర్స్ ఆల్‌మోస్ట్ పడేసి ఎగ్జిట్ అయ్యి ఉంటారు నియర్ బై. సో మనం సెల్లర్స్ టార్గెట్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో నిఫ్టీ కూడా సేమ్ అండి. ఏదైతే హై బ్రేక్ అయిన తర్వాత బై చేశారో ఈ మూవ్‌మెంట్‌లో మాక్సిమం ఎగ్జిట్ అయ్యి ఉంటారు. 2,400 దగ్గర ఉన్న బయర్స్ ఉన్నారో వీళ్ళని టార్గెట్ చేయాలంటే మార్కెట్ డాగెస్ట్ గ్యాప్ డౌన్ అయ్యి ఫాలో అవుతూనే ఏమన్నా వీళ్ళు ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో వీళ్ళు ఎగ్జిట్ కానంత వరకు మార్కెట్‌లో మనకు లిటరల్లీ అప్ సైడ్ ఉంటది మనకు. మార్కెట్‌లో అప్ సైడ్ ఈ హై బ్రేక్ చేయాలంటే మార్కెట్‌లో సెల్లర్స్‌ని ఎంట్రీ ఇయ్యాలండి. దెన్ మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. లేదు మార్కెట్ కంటిన్యూ‌గా అప్ సైడ్ ఎళ్ళిందంటే ఇక్కడ బై చేయరండి ఎవరు. అంటే టెన్షన్ పడతా ఉంటారు. బయింగా, సెల్లింగా, బయింగా, సెల్లింగ్ అని. ఎప్పుడైతే ఈ స్వింగ్ బ్రేక్ అయిన తర్వాతకి మార్కెట్‌లో అప్పుడు అగ్రెసివ్ బై చేస్తారు. అంటే మార్కెట్‌లో హై బ్రేక్ అయింది. కంటిన్యూ వెళ్ళిపోతుంది బై చేస్తారు. అప్పుడు మార్కెట్ కింద పడతదండి. సో ఆ టైంలో మనం ఇక్కడ బై చేద్దాం. లేదు మన మార్కెట్‌లో అప్ సైడ్ ఎళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ సెల్లర్స్‌ని యాడ్ చేసిన తర్వాతకి మనకు మంచి అప్ సైడ్ ఛాన్స్ ఉంటది. ఇక్కడ బై చేశానంటే మనకు స్టాప్ లాస్ నియర్ బై ఉంటాయండి. అందుకే వెయిట్ చేస్తున్నాను. సో మార్కెట్‌లో కాల్ సైడ్ ప్లాన్ చేస్తానండి. 48,400 ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ రాదండి. జస్ట్ ఈ సెల్లర్స్‌ని ఎంట్రీ చేపియకి మాత్రమే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. సో మార్కెట్‌లో సెల్లర్స్ ఎంట్రీ అయిన తర్వాతకి మళ్ళా వాళ్ళని ఎస్ఎల్ హిట్ అవుతూ అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో అందుకని ఇక నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తానండి. సో ఎగ్జాక్ట్‌లీ మనకొచ్చేసి మార్కెట్‌లో పడుతుందని అనుకోవద్దు. సో మార్కెట్‌లో మళ్ళీ ఫాస్ట్‌గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో 48,450 వచ్చిందంటే మార్కెట్‌లో బై చేశానండి. రీ ఎంట్రీ అయ్యానండి. చూద్దాం మార్కెట్‌లో మనకు సో మార్కెట్‌లో ఎవరైతే ఇక్కడ అగ్రెసివ్ బై చేసుంటారో సో మార్కెట్‌లో వాళ్ళని ఇక్కడ ఎగ్జిట్ చేపిచేసినండి. సో మార్కెట్ ఇప్పుడు ఖచ్చితంగా బ్రేక్‌ఔట్ అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే బయర్స్ ఉన్నారో నిన్ననే ఎగ్జిట్ అయిపోయారు. సో ఒకవేళ కింద బయర్స్‌ని ఎగ్జిట్ చేపియాలంటే మార్కెట్‌లో గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి రీట్రేస్‌మెంట్ అవ్వాలా? రిజెక్ట్ అవ్వాలా? రిజెక్ట్ అవ్వకుండా మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళింది. జస్ట్ ఇక్కడ ఏందంటే సెల్లర్స్‌ని యాడ్ చేయనికి మాత్రమే కిందకొచ్చిందండి. మనకు ఫైనల్ బ్రేక్ అయ్యింది. మార్కెట్‌లో కంటిన్యూ కిందకెళ్తా అనుకోని కిందకొచ్చేసింది. సో ఇప్పుడు మార్కెట్‌లో ఖచ్చితంగా మనకు 48,640కి అయితే ఎళ్ళాలి మార్కెటు. లేదు ఒకవేళ మళ్ళీ లో బ్రేక్ అయిందంటే మనం ఎస్ఎల్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతానండి నేను. చూసారా మార్కెట్‌లో మనం అనుకున్నట్టు సెల్లర్స్‌ని యాడ్ చేసింది. సో మార్కెట్‌లో మళ్ళీ కంటిన్యూ ఇప్పుడు బై చేయరండి. బై చేద్దాం అనే లోపు మార్కెట్‌లో ఎళ్ళిపోతూనే ఉంటదనమాట. సో నా రిస్క్ తగ్గించుకుంటాను నేనిప్పుడు. మార్కెట్‌లో మళ్ళీ 48,400 బ్రేక్ అయిందంటే సెల్లింగ్ ఉండే ఛాన్స్ ఉంటది. సో నేను రిస్క్ తగ్గించుకుంటాను. సో నా ప్రాఫిట్ వచ్చేసి 3,500 అండి. సో నిఫ్టీలో మొమెంటం బాగుంటుంది గానీ మనకు బ్యాంక్ నిఫ్టీలో అనేది కష్టంగా ఉందండి. సో నిఫ్టీ ఎళ్ళిపోతుంది. సెన్సెక్స్ గూడా మంచి మూవ్‌మెంట్‌లో ఉంది గానీ, బ్యాంక్ నిఫ్టీ ఎందుకో అసలు మార్కెట్‌లో ఎక్కువ మూవ్‌మెంట్ రావట్లేదు. సో దీంట్లో మనం 680 వచ్చేసరికి ఎగ్జిట్ అయిపోదామండి. మార్కెట్ ప్రాఫిట్ ఎంత రానియండి. తక్కువ రాని, ఎక్కువ రానియండి. చూద్దాం మనకి 48,400కి వచ్చిందంటే మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోదామండి. లేని మార్కెట్ మనకు 48,650 వరకు టార్గెట్ పెట్టుకున్నాం. ఈ రెండిట్లో ఏం జరిగినా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యేది లేదు. ఇప్పుడు మనకు ఇక్కడ రిస్క్ ఎక్కడుందంటే మనకు మార్కెట్‌లో హైలో ఇన్‌సైడ్ క్యాండిల్ పడిందండి. సో ఇది చాలా ప్రభావితం చేస్తది మార్కెట్‌లో. ఒక డైరెక్షన్ చేంజ్ చేస్తది. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో మంచిగా అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటది. మార్కెట్‌లో 680 ఆర్ 700 నుంచి మళ్ళీ మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎగ్జాక్ట్‌లీ 700, 680 నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతదండి. ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో పాటు మన బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాలో అవుతుండొచ్చు. సో నా స్టాప్ లాస్ తర్వాతకి నేను స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాతకి ఎగ్జిట్ అయిపోతానండి. సో నిఫ్టీ ఫాల్ అయిందంటే ఆటోమేటిక్‌గా మనకు బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతది. చూస్తాను ఎట్లా మనకు రిస్క్ తక్కువనే ఉంది కాబట్టికి చూస్తాను. ఆల్రెడీ ప్రాఫిట్ ఇప్పుడు 2080 నడుస్తుంది. అయితే ఇప్పుడే బ్రేక్‌ఔట్ అవ్వాలా బ్యాంక్ నిఫ్టీ. లేదంటే మార్కెట్‌లో ఖచ్చితంగా నా స్టాప్ లాస్ హిట్ అవుతది. సో తీసుకొని ఎగ్జిట్ అయిపోతానండి నేను. ఎగ్జిట్ అయ్యానండి. సో మార్కెట్‌లో మళ్ళీ ఎంట్రీ అయ్యానండి. సో మనకి ఏదైతే ఈ స్వింగ్ ఏదైతే ఇక్కడ బయర్స్ ఉన్నారో, సో
సో వాళ్ళు స్ట్రాంగ్ ఉండబట్టి మార్కెట్‌లో మళ్ళీ రిట్రేస్‌మెంట్ జరుగుతుందండి. సో మార్కెట్‌లో ఫాల్ అయ్యేదుంటే ఒకవేళ 48,000 ఈ యొక్క లో అయితే బ్రేక్ అయిందనుకోండి. సో కంటిన్యూ‌గా సెల్లింగే ఉండేది. అప్ టు మనకు 48,300 48,200 సో నేను అదే వెయిట్ చేశాను. ఒకవేళ ఇది లో బ్రేక్ అయితే మనం సెల్ చేసుకోవచ్చు అనుకున్నాను. సో మార్కెట్‌లో మళ్ళీ రిట్రేస్‌మెంట్ అయ్యి మళ్ళీ బ్యాక్ సైడ్ మళ్ళీ అప్ సైడ్ ఎళ్తుందండి. సో ప్రీమియమ్స్ కూడా అసలు పెరగడం లేదు. సో అందరిని ఇక సెల్లర్స్ ఎంట్రీ చేపిచ్చింది. సెల్లర్స్ ఎంట్రీ చేపిచ్చింది. సో మార్కెట్‌లో ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని బ్రేక్ చేసుకొని పైకెళ్ళాలండి. లేదంటే మార్కెట్‌లో మళ్ళీ ఎస్సలేట్ అయ్యి ఉంటది. సో ఎగ్జిట్ అవుతానండి మార్కెట్ నుంచి. మార్కెట్‌లో నాకు అప్ సైడ్ కనిపించట్లేదు. యాక్చువల్లీ ఇక్కడ ఈ మూవ్‌మెంట్ నుంచి ఎళ్ళిపోవాలి. సో మార్కెట్‌లో సెల్లర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. అనవసరంగా నా ప్రీమియమ్స్ బాగా టైమ్ డీకే అవుతున్నాయి. 460 వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోతానండి. సో మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యానండి. సో ఈరోజు నా లాస్ వచ్చేసి 2700 అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ కలుసుకుందామండి. రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి. అండ్ నా లైవ్ అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి.